హెల్తీ ప్లేట్ ప్రెజెన్స్ ప్రసాదం స్పెషల్ గోధుమ రవ్వ స్వీట్ తయారీ విధానాన్ని చూసేద్దాం. స్టవ్ మీద ఒక ప్యాన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 కప్పు గోధుమ రవ్వ అందులోకి తీసుకొని దూరగా 10 నుంచి 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద బ్రౌన్ కలర్ అయ్యే వరకు వేయించుకోవాలి. పర్ఫెక్ట్ బ్రౌన్ కలర్ ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా వేగాక దీన్నంతటినీ కూడా ఒక ప్యాన్లోకి కలెక్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ఉన్న అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని నానబెట్టుకున్న కిస్మిస్, కొద్దిగా జీడిపప్పు, సన్నగా తరుముకున్న బాదాము ఇవన్నీ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. కిస్మిస్ అంతా కూడా ఉబ్బే వరకు వేయించుకొని అన్నిటినీ కూడా ఒక గిన్నెలోకి కలెక్ట్ చేసేసుకోవాలి. అదే ప్యాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వ కొలుచుకున్నారో అదే కప్పుతో 4 కప్పుల నీళ్లు పోసుకొని బబుల్ బాయిలింగ్ వచ్చే వరకు, అంటే బుడగలు కూడా బాగా వచ్చే వరకు చిటికెడు ఉప్పు వేసుకొని మరిగించుకోవాలి. అలా బుడగలు వచ్చాక వెంటనే స్టవ్ని తగ్గించేసుకొని ఎంచుకున్న గోధుమ రవ్వను నీళ్ళల్లో ఇలా 1 గంట పెట్టి కలుపుతూ రవ్వని ఇంకో చేత్తో పోస్తూ ఉండాలి. ఉండలు ఏమాత్రమూ కూడా కట్టకుండా ఇలా కలుపుతూనే ఉండాలి. రవ్వ అంతా కూడా పోసుకున్నాక 10 నుంచి 15 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో ఇలా మూత పెట్టేసి ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వను కొలిచారో అదే కప్పుతో బెల్లం వేసుకొని బాగా ఒకసారి కలుపుకున్నాక అదే కప్పుతో అరకప్పు పంచదార వేసుకొని బాగా కలిపి నీరంతా కూడా ఇంకిపోయే వరకు బాగా కలిపి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకొని నీరంతా ఇంకిపోయాక వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ చేర్చుకొని ఒకసారి కలుపుకోవాలి. అంతా కూడా దగ్గర పడుతుంది అని అనిపించినప్పుడు 3 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడి వేసి బాగా కలుపుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. ఎంతో రుచికరమైన ప్రసాదం స్వీట్, లాప్సీ స్వీట్, దాలియా స్వీట్ అనే పిలువబడే గోధుమ రవ్వ కేసరి రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ట్రై చేసి కమెంట్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.